హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి హూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్టింగ్ టు మై ఛానల్. సో ఈరోజు మండీ స్పెషల్ మండీ బిర్యానీ చేస్తున్నాము. 5000 సబ్స్క్రైబర్స్ అయ్యారు అని చెప్పేసి అమ్మ మా కోసం మండీ బిర్యానీ చేసింది. సో ఈరోజుని మేము ఇలాగ సెలబ్రేట్ చేసుకున్నామండి. సో దానికి కారణం మీరే. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. అండ్ మీకు ఈ ప్రాసెస్ అంతా ప్రాపర్గా చెప్తాను. సో ఫస్ట్ అన్ని మసాలా దినుసులు అన్నీ తీసుకోండి. అంటే లవంగాలు, చెక్క, మిరియాలు, సోంపు కూడా తీసుకోవాలి. ఈ మసాలాలో సోంపు అండ్ ఎండుమిర్చి తీసుకోండి, బగారా ఆకు, అలాగే మనం సేమ్ బగారా రైస్లో వేసే మసాలా దినుసులు అన్నీ తీసుకొని సో ఈ విధంగా వేడి చేసుకోండి. అండ్ కొంచెం పెద్ద పీసెస్ తీసుకోండి. మనం షాప్లో మండి పీసెస్ అంటే ఇస్తారు. సో ఇప్పుడు మనం వేయించుకున్న మసాలా అంతా ఇలా పేస్ట్ చేసుకోండి, పొడి చేసుకోండి ఈ విధంగా. అండ్ అలాగే సో బాస్మతి రైస్ ఇది కేజీ రైస్ అండి. 6 పెద్ద పీసెస్కి అంటే 1.5 kg చికెన్. ఇది 1.5 kg చికెన్కి 1 kg రైస్ తీసుకుంటున్నాను. సో ఈ ముక్కలకి పేస్ట్ ఏదైతే ఉందో ఈ పేస్ట్ నేను చెప్తాను. అంటే ఇది వీడియో తీయడం కుదరలేదు అమ్మకి. సో ఈ పేస్ట్ ఏంటి అంటే మనం పెట్టుకున్న మసాలా, పొడి మసాలా అండ్ అలాగే దాంట్లోకి పుదీనా, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి, సో ఇవి పేస్ట్ చేసుకొని అండ్ దీంట్లోనే అల్లం పేస్ట్, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసి చేసి ఆ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ ముక్కలకి బాగా పట్టించండి. సో ముక్కలు కట్ చేపించినప్పుడే వాటికి ఘాట్లు పెట్టించండి. అప్పుడు ఏమవుతుందంటే మసాలా అంతా లోపలికి బాగా వెళ్ళిపోయి మనకి పీసెస్ అనేవి మంచి టేస్టీగా వస్తాయి. మసాలా పట్టుకొని చప్పగా ఉండదు. సో ఇలా ముక్కలన్నీ మ్యారినేట్ చేసుకొని ఈ విధంగా తీసుకోండి, పక్కన పెట్టుకోండి. చూడండి పీసెస్కి ఎంత బాగా అంటే బాగా లోపల ఆ పీసెస్లో కూడా పట్టేలాగా బాగా రాసుకోండి. సో ఈ పేస్ట్ అర్థమైంది కదా మీకు. మళ్ళీ చెప్తున్నాను. ఆ మసాలా పొడి అండ్ కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిర్చి పేస్ట్ అండ్ అలాగే పసుపు, ఉప్పు, కారం అండ్ అల్లం పేస్ట్. సో ఇవన్నీ ప్రాపర్గా ఈ విధంగా కలుపుకోండి. అండ్ దీంట్లోనే కొంచెం మీ దగ్గర ఉంటే ఆనియన్ వేయించి పెట్టుకున్నది కూడా ఆ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. సో ఆ పేస్ట్ చేసిన తర్వాత మ్యారినేషన్ అయిపోయిన తర్వాత చికెన్ని ఒక 1 hour పక్కన పెట్టుకొని సో మనం రైస్కి రెడీ చేసుకుందాము. సో ఫస్ట్ ఆనియన్స్ని బ్రౌన్ ఆనియన్స్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా ఈ కలర్కి వస్తే సరిపోతుంది ఆనియన్స్. ఇవి రైస్ కోసం. సో అండ్ అలాగే మండి బిర్యానీ కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో నేనైతే కాజు, బాదం అండ్ అలాగే కిస్మిస్ కూడా తీసుకున్నాను. సో వీటిని కూడా వేయించి పెట్టుకుందాం. సో ఈ విధంగా వేయించి పెట్టేసుకోండి. సో మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యితో వేయించుకోండి, లేదంటే ఆయిల్లోనే వేయించుకోవచ్చు. చూడండి మ్యారినేషన్ అయిపోయిన తర్వాత పీసెస్ సో కొంచెం ఆ మసాలా అంతా బాగా పట్టుకుంది. సో ఈ విధంగా పక్కన పెట్టుకున్నాం కదా ఈ పీసెస్ అన్నీ. సో వీటిని ఇప్పుడు ఫస్ట్ డైరెక్ట్గా నేను ఆయిల్లో ఫ్రై చేయను. సో ఈసారి ఎలా చేస్తున్నామంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేడి చేసుకున్న తర్వాత మనకి హోల్స్ ఉన్న గిన్నె ఉంటుంది కదా, సో దాన్ని ఆ వాటర్ బౌల్ పైన పెట్టేసేయండి ఈ విధంగా. సో పెట్టి మూత పెట్టుకోండి ఇలాగా. అప్పుడు ఆ చికెన్ అనేది ఆ వేడి ఆ ఆవిరిలో ఉడుకుతుంది కొంచెం. సో అప్పుడు మనకు తర్వాత ఫ్రై చేసుకుంటే ఈజీ అయిపోతుంది. సో అమ్మ ఈసారి ఇలాగ చేసింది. చాలా బాగా ఉడికాయి, బాగుంది టేస్ట్ ఇలాగా. సో ఆవిరంతా పట్టుకొని పీసెస్ చూడండి మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. మనకి ఎక్కువ టైం పట్టదు వేయించుకునేటప్పుడు కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ మసాలా అంతా కూడా బాగా పట్టుకుంటాయి. చూడండి ఈ విధంగానే అన్ని పీసెస్ని ఈ విధంగానే ఉడకపెట్టుకుందాం ఫస్ట్. సో ఈ విధంగా ఉడుకుతున్నాయి కదా. సో ఇవి ఉడికిన తర్వాత సో ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టుకొని చూడండి
అన్ని పీసెస్ కూడా అలాగే ప్రాపర్గా ఉడకనివ్వండి. సో వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనకు వస్తుంది అవి ఉడికిన తర్వాత టెక్స్చర్. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని సో ఈ పీసెస్ని ఈ ఉడకబెట్టుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వేయించుకోండి ప్రాపర్గా. మీకు కావాలి అంటే డైరెక్ట్ ఆయిల్లోనే వేయించుకోవచ్చు, కాకపోతే అలా ఎక్కువ టైం పడుతుంది, టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. టైం ఎక్కువ లేదు అనుకుంటే ఫస్ట్ ఉడకబెట్టుకొని ఈ విధంగా వేయించుకోండి, అప్పుడు మసాలా కూడా బాగా పట్టుకుంటుంది. సో మండి అంటే మెయిన్ మండి టేస్ట్ వచ్చేదే ఈ పీసెస్ నుంచి కదండి, ఈ పీసెస్ అండ్ మసాలా నుంచే కదా. సో మనందరం కూడా మండి బిర్యానీ తినడానికి వెళ్ళేది మెయిన్గా ఈ పీసెస్ కోసం. నేనైతే ఈ మండి ఈ పీసెస్ అండ్ అలాగే రైస్ ఫ్లేవర్స్ కోసమే వెళ్తాను. సో అందుకోసమని ప్రాపర్గా కలుపుకోండి. అండ్ ఈ విధంగా చికెన్ బాగా వేగనివ్వండి, ఉడకనివ్వండి ఆ ఆయిల్లో. సో ఈ విధంగా మీకు చూపిస్తున్నట్టుగా చూడండి, ఇలాగా పీసెస్ని ఉడకబెట్టుకొని తీసేసుకొని మళ్ళీ వాటిని ఆయిల్లో వేసేస్తున్నాను. సో ఈ టెక్స్చర్ వస్తుంది మనకి. కొంచెం ఇలాగా గోల్డెన్ బ్రౌన్ రాగానే మనం పీసెస్ని తీసేసుకోవచ్చు. సో వీటిపైన కొంచెం ఆయిల్ పోసుకుంటూ ఇలా తిప్పుకుంటూ పీసెస్ని బాగా ఉడకనివ్వండి. సో ఈ విధంగా. సో ఇవి వేయించి పెట్టుకున్న పీసెస్ అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇందులో మనం మెయిన్గా ఉప్పు, కారం అండ్ మసాలా ఏదైతే ఉన్నావో అవి ప్రాపర్గా కలుపుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు రైస్ రెడీ చేసుకుందాము. మనం వేయించి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, దాంట్లోనే బగారా మసాలా అంతా వేయండి. లవంగాలు, చెక్క, యాలకులు, బగారా ఆకు అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి కూడా వేశాను. సో వాటిని కూడా బాగా వేయించుకుందాము. సో ఇప్పుడు ఈ పీసెస్ రెడీగా ఉన్నాయి. అండ్ అలాగే ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, కొత్తిమీర, పుదీనా అవి కూడా రెడీగా ఉన్నాయి. సో దీంట్లోనే మనం మిర్చితో పాటు ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అలాగే పుదీనా కూడా వేసి అండ్ మనం ఏదైతే పట్టు పెట్టుకుంటాం కదా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ ముందు పట్టి పెట్టుకున్నాం కదా పీసెస్కి, సో అది కూడా ఇందులోనే వేయండి. అండ్ అలాగే కొంచెం 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేయండి. అండ్ మసాలా పీసెస్కి పెట్టినప్పుడు కొంచెం మసాలా ఆ గిన్నెలో ఉండిపోతుంది కదా, సో ఆ వాటర్ అంతా కూడా దాంట్లో వేసేసి ఆ మసాలా వాటర్ దీంట్లో వేయండి. కొంచెం ఉంటే ఆ మసాలా కూడా దీంట్లో వేయచ్చు. అప్పుడు రైస్లోకి కూడా ఈ మసాలా ఫ్లేవర్స్ అనేవి చాలా బాగా వస్తాయి. సో చూడండి, రైస్కి వాటర్ ఎలా తీసుకుంటున్నామంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాము. సో ఈ విధంగా రైస్ వేసేసి సో మూత పెట్టుకొని ఈ విధంగా ఉడకనివ్వండి. సో కొంచెం మనకు తెలుస్తుంది కదా రైస్ ఒక 70% ఉడికింది అని. సో ఈ విధంగా మనకు కనిపిస్తుంది, ఆల్మోస్ట్ రైస్ ఉడికిపోయింది ఒక 70%. సో ఇప్పుడు పైనుంచి కొత్తిమీర, పుదీనా అండ్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్స్ అండ్ బిర్యానీ గీ కంపల్సరీ కాబట్టి గీ కూడా వేస్తున్నాను. అండ్ ఫుడ్ కలర్ ఉంటే మీ దగ్గర ఏ కలర్ ఉంటే అది వేయండి. సో మేమైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ ఉంది అదే వేసాము. అండ్ అలాగే పైనుంచి గీ కూడా ఒక 3 to 4 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోండి పైన. సో గీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా అండి బిర్యానీకి. సో ఈ విధంగా యాడ్ చేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. సో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ ఉంటాయి కదా, సో వాటిని పెట్టుకుందాం. కొంచెం ఇప్పుడు ఫ్లేమ్ అనేది తక్కువ పెట్టుకోండి మంట. సో ఈ పీసెస్ అనేవి ప్రాపర్గా సెట్ చేయండి, ఎన్ని పీసెస్ ఉంటే అన్ని పీసెస్ ప్రాపర్గా సెట్ చేయండి. సో ఇప్పుడు మనం ద మెయిన్ ప్రాసెస్ వచ్చిందండి ఇప్పుడే. సో దీంట్లోకి తందూరి చేసుకోవాలి మనం. ఆ పొగ, ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. సో కర్ర బొగ్గు ఉంటుంది కదా, కట్టె బొగ్గు, అది తీసుకొని అది చిన్న గిన్నెలో పెట్టేసి దానిపైనుంచి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి మూత పెట్టుకోండి. సో ఈ విధంగా మనకి ఎంతో టేస్టీ అయిన మండి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి.
సో చూడండి, అసలు చూడగానే అర్థమైపోవచ్చు మీకు. చాలా చాలా టేస్టీగా ఉంది. చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉందండి. సో ఆ రోజైతే అమ్మకి అందరం అప్రిషియేట్ చేసాము చాలా బాగా. అండ్ వి ఆల్ సెలబ్రేటింగ్ జస్ట్ బికాస్ మీ వల్లే సెలబ్రేట్ చేసుకున్నాము మండి బిర్యానీ 5000 సబ్స్క్రైబర్స్ అయినందుకు. ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి రెసిపీస్తో మేము ముందుకు వస్తాము. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో చూడండి, మనకి రైస్ కూడా బాగా ఉడికిపోయింది. అండ్ అలాగే పీస్ కూడా మీకు చూపిస్తున్నాను. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. అంత పెద్ద ప్రాసెస్ కాదు, కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకుంటే మండి బిర్యానీ ఇంట్లోనే మనం తినొచ్చు. చాలా చాలా టేస్టీ మండి బిర్యానీ. సో చూడడానికి కూడా చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ.